నెల్లూరు జిల్లాలోని అటవీ ప్రాంతంలో పెద్ద పులి ఉందని, పెద్ద పులి ఉండటం మనకు గర్వకారణమని జిల్లా అటవీ శాఖ అధికారి చంద్రశేఖర్ అన్నారు. పెద్ద పులిని అనుక్షణం పర్యవేక్షిస్తున్నామన్నారు. సమీప గ్రామాలు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాలోని అటవీ ప్రాంతంలో పెద్ద పులి సురక్షితంగా ఉందని, మర్రిపాడు వద్ద కారుకు జరిగిన డ్యామేజ్ ప్రకారం పెద్ద పులి కొట్టినట్లుగా కనిపించడం లేదన్నారు. కారుపై పులి దాడి చేసిందనేది అవాస్తవమని తెలిపారు. ఈ ఘటనపై మరింత సమగ్రంగా విచారణ చేస్తున్నామని చెప్పారు. ఎక్కడ రక్తపు మరకలు కూడా లేవని, ప్రమాదం జరిగిన ప్రాంతంలో పులికి సంబంధించిన పాదముద్రలు కనిపించాయన్నారు. పులులు ఎప్పుడు రాత్రి సమయంలో సంచరిస్తాయని తెలిపారు. ఇక పులికి ఏదైనా ప్రమాదం జరిగితే నొప్పి తీవ్రంగా అరుస్తుందన్నారు. సమీప ప్రాంతంలో ఎక్కడా పులి అరుపులు వినిపించలేదని స్పష్టం చేశారు. డ్రోన్తో సమీప ప్రాంతంలో తనిఖీ చేశామని చంద్రశేఖర్ పేర్కొన్నారు. పెద్ద పులి సురక్షితంగా ఉన్నట్టు తెలుస్తుందన్నారు. ఇక అటవీ ప్రాంతంలోకి ఎవరు వెళ్లవద్దని కోరుతున్నామన్నారు. పెద్ద పులి సంరక్షణకు అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇక అటవీ ప్రాంతంలో జంతువులకు నీటి సమస్య లేదని స్పష్టం చేశారు. పెద్ద పులి బద్వేలు నెల్లూరు రోడ్లో NH-67లో కేఎన్పల్లి బీటు సమీపంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ గురించి క్లారిఫికేషన్ ఇస్తున్నాం. ఈ క్లారిఫికేషన్లో ముఖ్యంగా అంటే అటవీ ప్రాంతంలో మా నెల్లూరు అటవీ ప్రాంతంలో ఆల్రెడీ లాస్ట్ సెప్టెంబర్లో ఒక పెద్ద పులి మనకు ఆల్రెడీ ఉంది. అది సేఫ్ కండిషన్లోనే ఉంది. బట్ ఎస్టర్డే జరిగిన ఇన్సిడెంట్లో పెద్ద పులి అని ప్రెస్లో అన్నిట్లో వచ్చిన తర్వాత ఆ వెహికల్లో దాని యొక్క డ్యామేజ్ అవన్నీ చూసిన తర్వాత ప్రజల్లోకి అందరూ కూడా కారు వల్ల పెద్ద పులి వల్ల కారుకి అంత పెద్ద డ్యామేజ్ అనేది పెద్ద క్వశ్చన్ వచ్చింది. సో దీన్ని క్లారిఫికేషన్ ఇచ్చేదంటే పెద్ద పులి యొక్క డ్యామేజ్తో కారు అనేది పూర్తిగా కాకపోయినా ఆ యొక్క బంపర్ అండ్ ఆ యొక్క బ్యానెట్ ఈ రెండు ఇష్యూలు సైడ్ ఈ మూడు పార్ట్లు మీకు చెప్పగలను. మెయిన్గా వచ్చి ఈ బంపర్ అనేది ఐరన్తో బాగా స్టాండర్డ్గా 118 సెంటీమీటర్స్ లెంగ్త్తో ఉండేది, 4 సెంటీమీటర్స్ థిక్నెస్తో ఉన్నటువంటిది, 11 సెంటీమీటర్స్ విడ్త్తో ఉన్నటువంటి ఒక బంపర్. ఈ బంపర్ సంబంధించి చాలా హార్డ్గా ఉంది. దాన్ని పరిశీలిస్తే అది వి షేప్లో కనెక్ట్ అయి ఉండేది. అది ఒక ఆబ్జెక్ట్ ఏమంటే అనిమల్కి సంబంధించిన మాత్రం కాదు. అది ఎక్కడో యాక్సిడెంట్ అయ్యి దాన్ని వచ్చి ఇక్కడ దాన్ని అనిమల్ వల్ల ఇంత డ్యామేజ్ అయినది రాంగ్. సో అది ఎందుకంటే సైంటిఫిక్గా చూసినా కానీ ఇట్ ఈస్ ఏ క్లియర్ కట్. గ్రౌండ్ లెవెల్ నుంచి 39 సెంటీమీటర్స్ హైట్ వరకే ఇది ఉంది.